తెలంగాణలో సక్సెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం అందుతుంది. వచ్చే నెలలో ఏపీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలైతే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా విశాఖ హుక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదం, దాని తర్వాత రాజధాని అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ఏపీ కాంగ్రెస్ అయితే ఈసారి వ్యూహాలు అయితే రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా పుంజుకోలేదు. మనం చూసాం 2014 ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు కావచ్చు. ఈ రెండు ఎన్నికల్లో కూడా ఏపీ కాంగ్రెస్ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ బైఫర్కేషన్ తర్వాత పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. దీంతో తెలంగాణలో 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బొటాబొటిగానే పర్ఫార్మెన్స్ చేసింది. దాని తర్వాత 2023 ఎన్నికల్లో తెలంగాణలో జెండా అయితే పాతగలిగింది. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏపీలో ప్రధానంగా షర్మిలకి బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నట్టుగా రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే షర్మిలతో మంతనాలు అయితే జరిపారు. గతంలో షర్మిలకి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు, బాధ్యతలు అప్పగించడానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కానీ కొన్ని కారణాల వల్ల షర్మిల దాన్ని అంగీకరించలేదు. అయితే షర్మిల సహకారం తీసుకొని ఏపీలో ఈసారి కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ధీటైన పార్టీగా ముందుంచాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జనవరిలో 4-5 తారీఖుల్లో ఏపీలో భారీ బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ రెండు పొత్తుతో వెళ్తాయని చెప్తున్నారు. బీజేపీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. వైఎస్ఆర్సీపీ మాత్రం ఒంటరిగానే ఈసారి బరిలోకి దిగుతామంటుంది. దాదాపుగా 82 స్థానాల వరకు కూడా కొత్త వాళ్ళని పెట్టే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు అయితే చేసింది. ఈ మూడు పార్టీలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేవగలుగుతుందా ఏపీలో అనేది చూడాలి. దీనికి షర్మిల సహకారం తీసుకోవడానికి కాంగ్రెస్ పెద్దలైతే సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే నెలలో జరగబోయే ఈ రెండు సభలకి షర్మిల మొత్తం వ్యవహారాలన్నీ చూసుకోబోతున్నట్టుగా కూడా మన వద్ద సమాచారం ఉంది. 4-5 తారీఖుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏపీలో సభలైతే నిర్వహించబోతున్నారు. ప్రధానంగా రాజధాని వేదికగా ఒక సభ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వైజాగ్లో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైజాగ్లో ప్రియాంక గాంధీ సభ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గత 2 సార్లు అంటే దాదాపుగా 10 ఏళ్ల పాటు ఏపీలో బైఫర్కేట్ అయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంతగా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. క్యాడర్ కూడా కొంత టీడీపీకి కన్వర్ట్ అయింది, మరికొంత వైఎస్ఆర్సీపీకి కన్వర్ట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద క్యాడర్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి వెంటైతే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నట్లయితే షర్మిల నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఏపీలో దిగినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది అనేది అయితే ఒకంత ఉత్కంఠగానే మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిల కొంత విభేదాలు అయితే ఉన్నాయి. వీళ్ళు హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఆ కుటుంబాల్లో కూడా కలహాలు ఉండటం వల్ల వీళ్ళెవరూ కూడా మాట్లాడుకోవట్లేదు అనే రూమర్స్ అయితే తిరుగుతున్న నేపథ్యంలో షర్మిల నిజంగానే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు కానీ తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా విమర్శలు చేస్తారు, ఏ విధంగా అటాక్ చేస్తారు, ఎవరిని టార్గెట్గా చేసుకుని అక్కడ రాజకీయ చదరంగాన్ని ఆడబోతున్నారు అనేది అయితే మనం ఆలోచించాలి. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే షర్మిల కీలక వ్యాఖ్యలు అయితే గతంలో చేశారు. ఏపీ నాయకులకు కానీ, ఏపీలో ముఖ్యమంత్రికి కానీ, ఏపీ మినిస్టర్లకు కానీ ఏపీ వ్యవహారాలు చూసుకోవాలని తెలంగాణకు సంబంధించి ఎవరు వ్యాఖ్యానించడానికి అవసరం లేదని కూడా గతంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో షర్మిల ఘాటైన వ్యాఖ్యలతోనే జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేయబోతున్నారా, లేదంటే కేవలం టీడీపీ, జనసేనని టార్గెట్ చేయబోతున్నారా, జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో అదే విధంగా టార్గెట్ చేస్తారా, లేదంటే ఇక్కడ బీజేపీ పార్టీని ఏ విధంగా ఆమె టార్గెట్ చేశారో కాస్త బీజేపీ విషయంలో కాస్త మెత్తని ధోరణితో ఇక్కడ వెళ్ళిన వ్యవహారం అయితే మనం చూసాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహారంలో కూడా ఏపీలో షర్మిల అదే విధంగా వెళ్ళబోతుందా అని అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు చాలా ఏళ్ల తర్వాత అంటే దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఏపీలో సభలు, సమావేశాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ అంతా కూడా ఏపీ కాంగ్రెస్ నేతలైతే
రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాతే ఏపీ కాంగ్రెస్ నేతలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా పెద్దగా చేరలేదు. అందరూ కూడా రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో శైలజానాథ్ ఇలాంటి వాళ్ళు ఏపీ ఐఐసి పదవులు తీసుకున్నప్పటికీ కూడా పెద్దగా పర్ఫామ్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు షర్మిల నేరుగా రాజకీయాల్లోకి దిగిన తర్వాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత పగ్గాలు తీసుకుంటారా లేదంటే నేరుగా కాంగ్రెస్కి ప్రత్యక్షంగా బెనిఫిట్ అయ్యే విధంగా ప్రచారానికి ఉపయోగపడతారా, ఈ సభలు ఇవన్నీ కూడా వ్యవహారాలు చూసుకుంటారా అనేది కూడా మనం చూడాలి. దీనికి ప్రతిఫలంగా షర్మిలకి రాజ్యసభ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. మనం చూడాలి, ఏపీలో వచ్చే నెలలో రాజకీయంగా చాలా మార్పులు జరగబోతున్నాయి. వచ్చే నెలలో 2 భారీ బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీ అయితే నిర్వహించబోతుంది. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అయితే తొలి రాజకీయ సభలు అయితే నిర్వహించబోతున్నారు. రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు, ప్రియాంక గాంధీ కూడా పర్యటించబోతున్నారు. ఏపీ మీద ఇప్పటికిప్పుడు ఫోకస్ పెట్టడానికి తెలంగాణలో వచ్చిన ఎలక్షన్స్ రిజల్టే ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 స్టేట్ బైఫర్కేట్ చేసిన తర్వాత తెలంగాణ ఇచ్చింది సోనియా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దగా ఫలితాల్లో అంతగా మనకు మెరుగైన ఫలితాలు అయితే రాలేదు. 2018 ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి తీసుకున్నారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక ఊపు అయితే వచ్చింది. టీడీపీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించాయి. అన్ని వైపుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ వేవ్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా ఏపీలో కూడా అదే విధమైన ఆలోచనతో రాహుల్ గాంధీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని మార్పు చేసినట్లయితే ఏపీలో కూడా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 2 భారీ బహిరంగ సభలు అయితే నిర్వహించబోతున్నారు. ప్రధానంగా విశాఖ వేదికగా ఒక సభ ఉండబోతుంది. రాజధాని విజయవాడ వేదికగా అమరావతి వేదికగా ఒక సభ అయితే ఉండబోతుంది. అమరావతి వేదికగా ఉండే సభలో రాజధానికి సంబంధించిన అంశాన్ని కీలకంగా ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏపీకి రాజధాని అంశం మీద క్లారిటీ లేని నేపథ్యంలో ఈసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని అంశంలో ఎటువంటి చర్యలు తీసుకుంటామనేది స్పష్టమైన హామీలు అయితే ఇవ్వబోతున్నారు. తెలంగాణలో ఏ విధంగానైతే 6 గ్యారంటీలు అనేది ఇచ్చారో ఏపీలో కూడా అదే విధంగా ఏపీలో ఉన్న ప్రధానమైన సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి అనేది స్పష్టం చేయబోతున్నారు. మరొక సభ వైజాగ్ వేదికగా ఉండబోతుంది. వైజాగ్ వేదికగా ఉండబోయే సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వైజాగ్ వేదికగా ఉండబోయే సభలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకెళ్లబోతున్నారు. వైజాగ్ వేదికగా ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో దీన్ని కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తుంది. మరొక వైపు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరికైతే ఎమ్మెల్యే టిక్కెట్లన్నీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ లేదా జనసేన పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆపరేషన్ ఆకర్ష కూడా మొదలుపెట్టే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. తెలంగాణలో వచ్చిన సక్సెస్తో ఏపీలో కూడా అదే విధమైన సక్సెస్ని అయితే అందుకోవటానికి ఎటువంటి వ్యూహాలు చేయాలో అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలోనే షర్మిలతో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు పలుమార్లు ఢిల్లీలో భేటీలు నిర్వహించారు. అప్పుడే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం అయితే జోరుగా జరిగింది. అయినప్పటికీ కూడా ఈసారి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోకుండానే షర్మిల మొత్తం కాంగ్రెస్కి పాజిటివ్గా అక్కడ ప్రచారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆమె డిఫెండ్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం చాలా ఆసక్తిగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా ప్రత్యక్షంగా విమర్శలు చేసినట్లయితే అది ఎలా అయినా కానీ వైఎస్ఆర్సీపీకి కాస్త డ్యామేజింగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడే వైసీపీ నేతలు షర్మిల మీద నేరుగా ఇండైరెక్ట్గా కూడా విమర్శలు చేసిన సందర్భాలు అయితే క్లియర్గా మనం చూసాం. ఇప్పుడు నేరుగా ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీదకే షర్మిల వెళ్ళి అక్కడ కామెంట్ చేస్తే వైసీపీ నేతలు షర్మిలను ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఏ విధంగా విమర్శల వర్షం గుప్పిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి అయితే ఉంది. మొత్తం మనం ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవాలి. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత అంటే 2014 స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్ని వదిలేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇంకెప్పుడు కూడా పూర్వ వైభవాన్ని సాధించదు అనేది అయితే కాంగ్రెస్ నేతలు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భావించి రఘువీర, శైలజానాథ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలను వదిలి కాస్త లగడపాటి వీళ్ళందరూ కూడా రాజకీయాలను వదిలి కాస్త దూరంగా వెళ్ళిన సందర్భాలు అయితే మనం చూసాం. ఇప్పుడు
ఈ అందరి నేతలు షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొస్తారా లేదా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ 2 భారీ బహిరంగ సమావేశాలు అయితే నిర్వహించబోతుంది. జనవరి 4, 5 తారీఖుల్లో ఆ భారీ బహిరంగ సమావేశాలు ఉండే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఓవర్ టు స్టూడియో.